तटिल्लेखा तन्वीं तपनशशिवैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति परमाह्लादलहरीं। మాయ వలన ఏర్పడిన అవిద్య అహంకారాలు పోగొట్టుకుని మూలాధారం నుండి మొదలుపెట్టి షట్చక్రాల పైభాగాన ఉన్న సహస్రార కమలము మధ్యలో మెరుపు తీగలాగా కాంతివంతమైన సూక్ష్మ జ్యోతి రూపంలో ఉన్న నీ యొక్క సాదాఖ్య కళను ధ్యానిస్తూ సదా సేవిస్తూ ఉండే యోగులు నిరతిశయ ఆనందమును పొందుతున్నారు. సహస్రార కమలమందు అన్ని కళలతో ఉండే అమ్మవారు సాదాఖ్య అని పిలువబడుతుంది. ఈ శ్లోకాన్ని ఈ క్రింది విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక గొప్ప యోగి ఇడ మరియు పింగళాలను సమతుల్యం చేయడం ద్వారా సుషుమ్నను ఉత్తేజపరిచి తన మనస్సును మాయ వల్ల కలిగే మలినాలు లేకుండా చేయడం ద్వారా 6 చక్రాలపైన ఆమె ప్రకాశవంతమైన రూపాన్ని సహస్రారంలో మెరుపుల రేఖలాగా చూస్తాడు. దీని ఫలితంగా అతను వివరించలేని ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని అంటే ఇడ, పింగళ మరియు సుషుమ్న. ఇడ మరియు పింగళాలను నియంత్రించి సమతుల్యం చేస్తేనే సుషుమ్నను ఉత్తేజపరచవచ్చు. 2 నాసికా రంధ్రాల నుంచి వచ్చే శ్వాసలను సమానంగా ఉంచాలి. ఒక నాసికా రంధ్రం మరొక దానికంటే చురుకుగా ఉన్నప్పుడు అది అసమాన శ్వాస. కుండలి ధ్యానంలో శ్వాస యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. సాధన ఉన్నత స్థాయికి చేరినప్పుడు సాధకుడికి భౌతిక ప్రపంచంలో ఉండి కూడా భౌతికమైన సంపదల మీద, ఆకర్షణల మీద దృష్టి ఉండదు, అనగా కోరిక ఉండదు. ఇవి అన్నీ సాపేక్షకములైన సుఖాలని స్పష్టమవుతాయి. నిరపేక్షకమైన నిరతిశయ ఆనందమును కలగజేయు ఈ జీవన్ముక్తి స్థితిలో మాత్రమే ఆ సాధకుడు ఉండును. ఇది అమ్మవారి అనుగ్రహమునకు పరాకాష్ఠ స్థితి. అమ్మవారిని భక్తులు తన లోపల వెతకలేకపోవడం వల్ల చాలామంది భక్తులు అమ్మవారి అనుగ్రహం యొక్క పరాకాష్ఠ స్థితి పొందలేకపోతున్నారు. ఏ పవిత్ర జలాలు, ఏ ప్రార్థనా స్థలాలు కూడా ఒకరిని వారి కర్మఖాతా నుండి విముక్తి చెయ్యలేవు. మానసికంగా అమ్మవారికి లొంగిపోతేనే కర్మఖాతా మరింతగా పెరగడం ఆపబడుతుంది. కర్మను వెంటనే తొలగించలేము మరియు దానిని అనుభవించడం ద్వారా మాత్రమే ఖర్చు చేయాలి. మానసికంగా ఆమెకు శరణాగతి చెందడం అంత తేలికైన పని కాదు, అలా అని కష్టమైన పని కూడా కాదు. ఈ శరణాగతి రాత్రికి రాత్రే జరగదు. అమ్మవారు తనలో ఉందని మనసుకు అనిపించేలా పదే పదే ధృవీకరణలు అవసరం. ఈ ధృవీకరణ తగినంత బలంగా ఉన్నప్పుడు ఇతరుల పట్ల ప్రేమ మరియు కరుణ యొక్క ఉదయాన్ని గ్రహించవచ్చు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ప్రాథమిక దశ. నిరంతర సాధన ద్వారా మాత్రమే సాధకుడు యోగిగా మారగలడు. సాధనా మార్గం భిన్నంగా ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికకు పునాది మానసిక ధృవీకరణ మాత్రమే. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. భవానీ, నీ దాసుడు నన్ను కటాక్షింపుము అని ప్రార్థింపబోయి భవానిత్వాం అని మొదలుపెట్టి తన భావాలను పూర్తిగా తెలియపరచకముందే నీ కరుణను అతనిపై వర్షించుచున్నావు. హరి బ్రహ్మేంద్రాదులు తమ కిరీటపు మణుల కాంతిచే హారతినిచ్చే
నీ పాదాల వద్ద నీ దాసులకు స్థానం కల్పిస్తావు. ఒక లక్ష్యమును ఉద్దేశించి ఉపాసన చేయుచున్నప్పుడు ఉపాసకుడు ఆ లక్ష్యమే తానైపోవుట ఆ ఉపాసన యొక్క పరాకాష్ఠ ఫలితంగా చెప్పవచ్చును. ఉదాహరణ, బంగారము కొరకు తపస్సు చేయువాడు ఆ బంగారమును పొందుట ఒక రకమైన ఫలము, కానీ ఆ బంగారమే తానైపోవుట ఆ తపస్సుకు పరాకాష్ఠ ఫలితమగును. ఈ శ్లోకంలో అట్టి విధమైన ఉపాసనా ఫలము చెప్పబడుచున్నది. ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యత ఆమె పేరు భవానీపై ఉంది. భవ శివుడిని సూచిస్తుంది మరియు అని అంటే జీవితాన్ని నింపేది, కాబట్టి భవానీ అంటే జీవులలోకి జీవితాన్ని నింపే శివుని భార్యను సూచిస్తుంది. ఆమె సృజనాత్మక అంశం భవానీ అనే పేరు ద్వారా సూచింపబడుతుంది. ఈ శ్లోకంలో అంతర్గత దైవిక శక్తి యొక్క కరుణా స్వభావాన్ని ఎత్తి చూపారు. సాధకుడు ఉపాసన యొక్క పరాకాష్ఠ స్థితికి చేరినప్పుడు అతని యందు నివాసము ఉన్న పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు సాధకుని మనస్సులో ఉన్న కోర్కెలను అతడు అడగకుండానే అమ్మవారే ఆ కోర్కెలను నెరవేరుస్తుంది. పరాకాష్ఠ స్థితికి చేరిన వారి మనస్సున లౌకికమైన విషయాలుండవని గ్రహించాలి. బ్రహ్మ అంటే దేహ లేదా అహంకార, నేను అనే స్థితి అనే అంశాన్ని, విష్ణు అంటే నిరంతరం మాయాలోకంలోకి ప్రవేశించే మానసిక స్థితిని, శివుడు అంటే శక్తితో ఐక్యం కోసం తపన పడే జీవుడు లేదా ఆత్మను సూచిస్తుంది. ఈ మానసిక స్థితులన్నీ నియంత్రించబడి అంతిమ జ్ఞానం కోసం ఆరాటపడినప్పుడు జ్ఞానోదయమై సహజ సమాధి స్థితికి దారితీస్తుంది. అట్టి స్థితికి దారితీయడమే అమ్మవారు అడగకుండానే కోరికలను తీర్చడం. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటం. అమ్మా, నీవు మొదట శివుని దేహమందు ఎడమ భాగమున చేరి తరువాత శివుని మిగిలిన దేహమంతా నిండిపోయావేమో అని నా భావన. ఎందుకనగా నీవు ఆ శివుని వలె అరుణకాంతులు వెదజల్లుతూ 3 కన్నులు కలిగి స్తనభారంచే కొద్దిగా వంగియున్నట్లు కనబడుతూ నెలవంకను శిరోమణిలా కలిగి ఉన్నావు. శివునిలా కనిపిస్తున్నావు అనగా మొదట నీవు శివుని శరీర వామభాగము హరించి అంతటితో సంతృప్తి చెందక కుడి భాగమైన శరీరమును కూడా హరించేవేమోనని సందేహం కలుగుతుంది. అర్ధనారీశ్వరుల రూపంలో ఎడమవైపున అమ్మవారి దేహం అరుణకాంతులు విరజిమ్ముచూ తన పరిసరములను కూడా అరుణ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావమునకు అతి సన్నిహితంగా ఆమె కుడివైపున ఉన్న శివుని తెల్లని దేహభాగము కూడా అరుణముగానే కనబడుతుంది. అప్పుడు చూచిన వారికి ఇక అర్ధనారీశ్వర రూపము కనబడదు. అరుణకాంతులు జిమ్ముచు మొత్తం అమ్మవారి రూపమే కనబడును. దీనికి తోడు జగజ్జనని శివుని వలె సూర్య చంద్ర అనలాత్మకమగు 3 కన్నులు ఉండి శివుని వలె తలకట్టుపై నెలవంకును శిరోభూషణముగా కలిగి ఉంటుంది. మరి అట్టి జగజ్జనని చూచినప్పుడు శివుని పూర్తిగా ఆక్రమించిన అమ్మవారి వలె అనిపించుట సహజమే కదా. ఈ శ్లోకంలో అమ్మవారి రూపవర్ణన ఈ విధంగా అర్థం చేసుకోవాలి. జగజ్జనని అరుణవర్ణము, అనురాగమును, కిరీటము, సర్వేశ్వరీ తత్వమును, చంద్రుడు ఆహ్లాద ప్రసన్నతలను, తనయుగ్మము జగత్పోషణ కారకత్వమును, 3 కన్నులు త్రికాల జ్ఞానత్వము. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. జగజ్జనని, బ్రహ్మ ఈ లోకమును సృష్టిస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు, రుద్రుడు లయం చేస్తున్నాడు. తర్వాత సదాశివుడు ప్రళయకాలంలో ముగ్గురిని తనలో లీనం చేసుకుంటాడు. ఆ సదాశివుడు నీవు కన్నులతో చేసే సంజ్ఞ ప్రకారం మరలా ఈ సృష్టి నిర్మాణం చేస్తున్నాడు. బ్రహ్మ లేదా అహంకారం మేల్కొనే స్థితిలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. నేను అనే జ్ఞానం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి దారితీస్తుంది. విష్ణువు లేదా మనస్సు సంక్లిష్టత అనే ఆలోచనా విధానాలను సృష్టిస్తాడు. దీనివల్ల మాయతో కూడిన గందరగోళం ఏర్పడుతుంది. బాహ్య ప్రపంచంపై ఆకర్షణ, ఆసక్తి ఏర్పడుతుంది. శివుడు లేదా జీవుడు ఈ బాహ్యాన్వేషణ ప్రక్రియలో పూర్తిగా స్వీయ నాశనం వైపు ప్రయాణం మొదలు పెడతాడు. అయితే ప్రాథమిక సృష్టికర్త అయిన సదాశివుడు ప్రళయకాలంలో సృష్టిని తిరిగి తనలోకి స్వీకరిస్తాడు. సదాశివునిలో లయమైన ప్రాణులలో కర్మశేషం మిగిలినప్పుడు తిరిగి సృష్టి చెయ్యాలి. అయితే సదాశివుడు విశ్వాన్ని ఉనికిలోకి తీసుకురావడానికి బీజ సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున అతను అలా చేయడానికి శక్తి యొక్క ఆదేశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమె కనురెప్పల కదలిక ప్రపంచం మరోసారి ఉనికిలోకి రావడానికి కారణమవుతుంది.